ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఈ సాదృశ్యం యేసు వారితో చెప్పాను, కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమ వీక్షకులైనటువంటి ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం వినడం మన జీవితాల్లో ఎంతో ఆశీర్వాదకరం. వినడం విశ్వాసాన్ని కలిగిస్తుంది. వినడం వలన మనం ఎంతగానో మేలు పొందుతాం. మీరు ఆలకిస్తే నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఈ మంచి సమయం ఆలకించి ఆత్మను పొందుకొని, ఆశీర్వాదాలను పొందుకొని, ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని పెంపొందింపజేసుకొని ముందుకెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. దేవుని స్తోత్రం. ఉదయకాలంలో మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకొని కాస్త రిలాక్స్డ్గా కూర్చున్నారని నేను భావిస్తున్నాను. ఉదయం లేచిన దగ్గర నుంచి రిలాక్స్ అయ్యే టైం ఉండదు చాలామందికి. ఉరుకులు పరుగులు, లైఫ్ అంతా బిజీ అయిపోయింది. ఇటు సమయాల్లో కూడా దేవునికి కాస్త సమయాన్ని ఇవ్వండి. రోజుకు దశంభాగం, రోజులో దశంభాగం, 24 గంటలు దశంభాగం ఇవ్వమని నేను చెప్పడం లేదు, అది బైబిల్లో ఎక్కడ లేదు. మన వాళ్ళు దాన్ని స్పిరిచువలైజ్ చేసి సమయంలో కూడా దశంభాగం అన్న విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ఆధునిక బైబిల్ పండితులు లేకపోతే విశ్వాస వీరులు ఎటువంటి వాళ్ళంటే ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు, సదుకేలు లాంటి వాళ్ళేమో అనిపిస్తుంది. ఇలా భక్తి అతిభక్తిగా మారుతుంది. పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోనూ దశంభాగం ఇస్తున్నారు. ఇప్పుడు ధనములో దశంభాగం అని కాకుండా టైములో దశంభాగం ఇవ్వండి అని చెప్తున్నారు. ఎడతెక్క ప్రార్థన చేయండి. ఆత్మలో ప్రతి విధమైన సమయం ఉంది, అన్ని సమయాల్లో అనే దేవుని వాక్యంలో రాయబడి ఉంటే మనం సమయంలో దశంభాగం గురించి మాట్లాడుతున్నాం. సరే, ఏదేమైనప్పటికీ దినములో మ్యాక్సిమం టైం దేవునికి కేటాయించగలిగితే, దేవుని సన్నిధిలో గడపగలిగితే, ప్రార్థించగలిగితే, ధ్యానించగలిగితే మంచిదే. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు మీకు గుర్తు చేస్తాను. కాపరి పిలుపు, ద కాలింగ్ ఆఫ్ ద షెపర్డ్. యేసు అనేటువంటి కాపరి యొక్క పిలుపు. యేసు అనేటువంటి కాపరి, యేసు అనేటువంటి ఆత్మల కాపరి నలుగురు గొర్రెలకి ఆయన ఇచ్చినటువంటి పిలుపు, వాళ్ళని పిలిచిన విధానం గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. ఒకటి, యేసు తన భౌతిక తల్లి అయినటువంటి మరియను పిలిచాడు. ఆ ఫంక్షన్లో ఉండి, ఆ వివాహ వేడుకలో ఉండి ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆందోళనకు గురైనటువంటి ఆమెతో చెప్తున్నాడు, ఆందోళన పడకు, డోంట్ వరీ, కూల్, బీ కూల్. నాతో నీకేం పని, అసలు వీటితో నీకేం పని, ఏంటిదంతా అని అన్నట్టుగా ప్రభు మాట్లాడినట్టు మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట 10వ అధ్యాయంలో 3వ వచనంలో, ఆయన తన గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. వెలుపలికి తీసుకువస్తాడు, బయటికి తీసుకువస్తాడు. నువ్వు ఉన్న స్థితిలో నుంచి ఆయన బయటికి తీసుకువస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, మొట్టమొదటి విషయం మరియమ్మను పిలిచాడు. రెండోది సమరయ స్త్రీని పిలిచాడు. ఆమె చేస్తున్నటువంటి గెరిజిము కొండ మీద చేస్తున్నటువంటి నిజమైన ఆరాధన అనుకుంటున్నటువంటి సంపూర్ణ సిద్ధిని ఇవ్వలేనటువంటి ఆరాధనను ఖండించి అది తప్పు అని చెప్పి, ఒక కాలం వస్తుందమ్మా అని భవిష్యత్తు వైపు ఆమె మనస్సును తిప్పగలిగాడు ప్రభు. ఇన్ ఫ్యూచర్ ఈ మాటలు చెప్పినప్పుడు, లేకపోతే యేసు ఆమెతో ఆ మాటలు చెప్పినప్పుడు ఒక కాలం వస్తుందంటే ఎప్పుడు వచ్చింది అంటే ఇంచుమించు ఆ మాట చెప్పినటువంటి 1 year తర్వాత 2 years లోపే పెంతెకోస్తు రోజున ఆత్మలో ఆరాధించడం అనేటువంటి అనుభవం ఆరంభమైనట్టుగా మనం అర్థం చేసుకోగలం. రెండోది, ఆయన సమరయ స్త్రీని పిలిచాడు. మూడోది మనం గమనిస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం వ్యభిచారములో పట్టబడిన స్త్రీని ఆయన
పిలిచాడు, పలకరించాడు, ఆమెతో మాట్లాడాడు, ఆమెతో సంభాషించాడు. ఆమెతో ఎవరు పట్టుకున్నటువంటి వాళ్ళెవరు, తరిమిన వాళ్ళెవరు, యేసు ముందు నిలబెట్టిన వాళ్ళెవరు ఆమెతో మాట్లాడలేదు. కానీ యేసు ఒక్కడ ఆమెతో మాట్లాడాడు. ఆమెతో మాట్లాడాలని మనసు రాలేదు. ఆమెతో మాట్లాడేట వాళ్ళకి అసలు ఏమితో మాట్లాడేది ఏంటి? ఒక స్థాయి లేనామా, ఒక స్టాండర్డ్ లేనామా, ఒక విలువ లేనామా, మేము మాట్లాడేది ఏంటి? అటువంటి వ్యక్తులతో కూడా యేసు ప్రభు మాట్లాడాడు. సోషల్ స్టేటస్ లేనివాడు, ఒక ప్రిస్టేజ్, ఒక పరువు, ఒక హోదా లేని వాళ్ళతో కూడా, పాపులకు స్నేహితుడు, సమరయులకు స్నేహితుడు, సమరయుడు అని ఇలాగా ఆయన వేరు వేరు విధాలుగా పిలువబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. నాలుగవదిగా మనం ఆలోచిస్తే, పాపములో పట్టబడిన స్త్రీతో ఎవరు కొట్టలేదు కదా, ఎవరు రాళ్ళు వేయలేదు కదా, నీకేం గాయాలు కాలేదు కదా అన్నట్టుగా మాట్లాడి, అలాగైతే వీళ్ళ చేతుల్లోంచి జారిపోయిన రాళ్ళు తీసుకొని నేను శిక్షించవచ్చు, కానీ నేను అలా చేయడం లేదు. ఐఎమ్ గివింగ్ ఏ ఛాన్స్, నేను నీకు అవకాశం ఇస్తున్నాను, క్షమాపణ ద్వారాన్ని తెరుస్తున్నాను, ఆ ద్వారం గుండా వెళ్ళిపోయి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు. సిన్ నో మోర్, ఇక మీదట పాపం చేయొద్దు. తెలియక చేశావు కనుక కనికరించబడ్డావు. ఇక తెలిసి చేశావంటే ఇక బలి ఉండదు, ఆ పాపానికి బలి ఉండదు, అనగా క్షమాపణ ఉండదు, పరిహారం జరగదు. జాగ్రత్త, ఇది మైండ్లో పెట్టుకొని, మనసులో పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళమ్మా, మే గాడ్ బ్లెస్ యూ, దేవుడిని దీవించునుగాక అని అన్నట్టుగా చెప్పి పంపించుండొచ్చు. ఒకటి, ఆయన మరియను పిలిచి ఆమె యొక్క ఆందోళనలోంచి ఆమెను పిలిచాడు. సమరయ స్త్రీని ఆమె యొక్క ఆరాధనలో నుంచి, ఆమె యొక్క ఆచారాల్లోంచి పిలిచాడు. పాపంలో పట్టబడిన స్త్రీని అపరాధంలోంచి, ఆమె యొక్క అపవిత్రతలోంచి ఆమెను పిలిచాడు. నాలుగో విషయము, యోహాను సువార్త 20:16 మనం చూసుకున్నాం. మగ్దలేని మరియను, అనగా మరియను పిలిచాడు ఆయన. స్తోత్రం. ఎందుకు పిలిచాడు? అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? వై యు ఆర్ వీపింగ్? ఏడవడానికి కారణం ఏంటి? యేసు తిరిగి లేస్తే మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటావా? ప్రభు తిరిగి లేస్తే, నీ ప్రభు నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో ఆ వ్యక్తి తిరిగి లేస్తే, ఆయన సమాధిని, మరణాన్ని జయిస్తే ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె యొక్క ఆవేదనలో నుంచి ఆమెను పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 4 గొర్రెల లాంటి స్త్రీలను దేవుడు పిలిచినట్టుగా మనం చూసుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ధ్యానించుకుందాం యోహాను సువార్త 10:6. యోహాను సువార్త 10:6 మన మూలవాక్యం. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. Jesus told the Pharisees this parable even though they did not understand a word of what he meant. అనగా యేసు పరిసయ్యులతో ఈ ఉపమానం చెప్పాడు, ఈ చిన్న ఉపమానం చెప్పాడు. అనగా గొర్రెలు కాపరిని గురించినటువంటి ఉపమానం చెప్పాడు. పరలోక రాజ్యపు ఉపమానం కాదు, వేరువేరు ధనాన్ని గురించినట్టు ఉపమానం కాదు, ధనవంతుడు లాజరుని గురించిన ఉపమానం కాదు, ఒక సింపుల్ ఉపమానం చెప్పాడు. కానీ వాళ్ళకి అది అర్థం కాలేదు. అసలు ఏంటి మనం మాట్లాడుకునేది ఏంటి? చూచువారు చూడని వారు కావాలంటున్నాడు, అదేదో అన్నాడు, మీ పాపం నిలిచి ఉన్నది అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు చూసి ఈ ఉపమానం చెప్పాడు, ఏంటి దానికి ఈ ఉపమానానికి సంబంధం ఏంటి? పొంతన లేకుండా మాట్లాడుతున్నాడు ఏంటి అని యేసు ప్రభు మాట్లాడిన మాట, ఒక్క మాట వాళ్ళకి అర్థం కాలేదు, లేదా ఉపమానం వాళ్ళకి అర్థం కాలేదు అని అక్కడ రాయబడింది. వాడుక భాషలో బైబిల్లో కూడా మనం చూస్తే పవిత్ర గ్రంథంలోంచి WBTC, వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్, బెంగళూరు వాళ్ళ పబ్లికేషన్ అయినటువంటి బైబిల్ పవిత్ర గ్రంథంలో చూస్తే అక్కడ ఇలా రాయబడింది. 10:6. యేసు ఈ ఉపమానము ఉపయోగించి వారికి బోధించాడు, పరిసయ్యులకు బోధించాడు. కానీ వాళ్ళకు ఆయన ఏమి చెప్తున్నాడో అర్థం కాలేదు. ఆయన ఏం చెప్తున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కానిది ఏదో చెప్పాడని కాదు, అర్థమయ్యేది చెప్పినప్పటికీ వాళ్ళకి అర్థం కాలేదు. ఆత్మ సంబంధమైనవి చెప్తే చాలామందికి అర్థం కావట్లేదు. మీరు మందులైనందున
మీకు చాలా విషయాలు చెప్పాలని ఉన్నప్పటికీ సమయం చాలడం లేదు, లేదా మీకు ఓపిక లేదు, లేదా మీరు అర్థం చేసుకోలేరు, మీరు సహించలేరు, భరించలేరు అని యేసు ప్రభు చెప్పినట్టు మాటలు మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం. ఈ సందర్భంలో ఒక చిన్న మాట మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో స్తోత్రం ఒక ఉపమానం గురించి చెప్పబడిన మాట. 21వ అధ్యాయము 45వ వచనం. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చి చెప్పనని గ్రహించి. చాలండి, ఇక్కడ గ్రహించారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో గ్రహించలేదు. ఏం గ్రహించారు? ఇక్కడ ఆయన చెప్పిన ఉపమానాలు విని 2 ఉపమానాలు చెప్పాడు. వెళ్తాను అని వెళ్ళని ఒక కుమారుడు, వెళ్ళను అని చెప్పి వెళ్ళినట్టు ఒక కుమారుని ఉదాహరణ. తర్వాత ద్రాక్ష తోట నాటించేసి పండ్ల కోసం వచ్చినప్పుడు పనివారిని కొట్టి అవమానపరిచి కుమారుని చంపినట్టు ఉపమానం. ఇవన్నీ ఈ 2 ఉపమానాలకి ఆయన వివరణ ఇవ్వలేదు, జస్ట్ ఈ ఉపమానాలు చెప్పాడు. 33వ వచనంలో మరి ఒక ఉపమానం వినండి. ఒక ఉపమానం చెప్పాడు, వాళ్ళలో పెద్ద రెస్పాన్స్ రాలేదేమో, అందుకని 2వ ఉపమానం చెప్పాడు. ఈ 2 ఉపమానాలకి స్ట్రైక్ అయింది. నేను చదువుతున్నాను అన్నమాట. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములు విని తమ్మును గురించి, ఎవరో గురించి కాదు మా గురించే చెప్పేశాడు రా బాబు, మా విషయాలు చెప్పాడు. ఉపదేశాల్లో ఉపమానాల్లో మమ్మల్ని ఎత్తి పొడుస్తున్నాడు, సూటిపోటి మాటలు అంటున్నాడు, ఆడిపోస్తున్నాడు, దుమ్మెత్తి పోస్తున్నాడు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. 21వ అధ్యాయము 45వ వచనం చదువుతున్నాను. వెన్ ద లీడింగ్ ప్రీస్ట్స్ అండ్ ఫారిసీస్ రియలైజ్డ్ దట్ ద పారబుల్ వాస్ రెఫరింగ్ టు దెమ్ దే వేర్ అవుట్రేజ్డ్. సరే, వాళ్ళకి ఇది మా గురించి చెప్పాడని సరికి కోపం వచ్చేసింది, ఊళ్ళు మండిపోయింది. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన సింపుల్ దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో విత్తువాని ఉపమానాన్ని గురించినటువంటి ఆ ఉపమానం చెప్పినప్పుడు ప్రభు ఏంటిది అని వాళ్ళు అడిగారు. అసలు ఇదే అర్థం కాకపోతే మిగతా ఏం అర్థమవుతాయని ప్రభువు చెప్పాడు. అనగా ప్రభువు చెప్పినవి అందరికీ అర్థం కాలేదు, అందరికీ అన్నీ అర్థం కాలేదు. అర్థమైతే కొంతమందికి అర్థమైతే అర్థమైంది కూడా అందరికీ అన్ని విషయాలు అర్థం కాలేదు. స్తోత్రం. కాకపోతే దేవుడు ఎవరికి సత్యాల్ని బయలుపరచాలని ఆశించాడో వాళ్ళకి మాత్రం బయలుపరచబడ్డాయి. కొంతమంది విన్నారు, వదిలేశారు. కొంతమంది విన్నారు, ఇది ఒక కొత్త సంగతి, కొత్త మర్మం, కొత్త ఉపదేశం అన్నట్టుగా భావించారు, కొత్త బోధ అన్నట్టుగా భావించారు. స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. మన టైటిల్ నిలిచి ఉన్న గుడ్డితనం. ఇదేంటంటే మనం చదువుకున్న వాక్యానికి నిలిచి ఉన్న గుడితనం. అసలు గుడితనం అనే దానికి సంబంధం ఏంటి? సంబంధం లేదా? ఉంది. ఆ సంబంధం ఏంటో మనం కొద్దిగా ఆలోచిద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం యొక్క కంటిన్యూషనే 10వ అధ్యాయం. ఇవన్నీ మనకు బైబిల్ పండితులు అధ్యాయాలుగా విభజించారు. ఇంతకుముందు అధ్యాయాలు వచనాలు ఇలా లేవు, అంతా ఒకటిగా ఉంది, ఒక స్టోరీగా ఉంది, నాన్ స్టాప్గా ఉంది. దానిని మన సౌలభ్యం కోసం వచనాలుగా అధ్యాయాలుగా విభజించుకున్నాం మనం. అలాగైతే 9వ అధ్యాయం యొక్క కంటిన్యూషన్ అనగా పరిసయ్యులతో లాస్ట్ జరుగుతున్నటువంటి ఆ సంభాషణ తర్వాత సడన్గా గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక, అనగా విశ్వాసుల యొక్క వ్యక్తిగతమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ అని, అనవసరం జోక్యం చేసుకుంటూ అన్నెసరీగా ఇంటర్ఫియర్ చేస్తూ అన్న విధంగా మాట్లాడాడు. స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించాలి. అనగా 9వ అధ్యాయంలో 40-41 వచనాల్లో మేము గుడ్డివారమా అని అడిగారు. మీరు గుడ్డివారైతే నో ప్రాబ్లం అండి, మీరు గుడ్డోళ్ళు కాదు, కానీ చూస్తున్నాము మేము గుడ్డోళ్ళం కాదు అని చెప్పుకుంటారు, దానివల్ల ప్రాబ్లం. మీ పాపము నిలిచి ఉన్నది. మీ పాపము నిలిచి ఉంది అంటే మీ ఆత్మ సంబంధమైన గుడ్డితనము నిలిచి ఉంది అని అర్థం. అంటే పాపం నిలిచి ఉందంటే గుడితనం నిలవడం ఏంటి? గుడ్డితనం గురించే మాట్లాడుకుంటున్నారు. మీరు గుడ్డివారైతే నో ప్రాబ్లం, మీరు గుడ్డివారైతే పాపం లేకపోను, గుడ్డివారము కాదని చెప్పుకుంటున్నారే, అది సమస్య. తర్వాత 6వ వచనంలో వస్తే యేసు ప్రభు చెప్పిన మాట వాళ్ళు గ్రహించుకొనలేదు. వారి గురించే చెప్పినా వాళ్ళు గ్రహించుకోలేదు, ఇతరుల గురించి చెప్పినా వాళ్ళు గ్రహించుకొనలేదు.
వారి గురించి చెప్పినట్టు చెప్పి వారి గురించి చెప్పిన దాంట్లో తనను ఇంక్లూడ్ చేసి తనను కలుపుకొని చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు. మందమతులైనారు. ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతిదానికి విశదీకరణ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు కాబట్టి గుడ్డితనము తొలగిపోలేదు, గుడ్డితనం నిలిచి ఉంది వాళ్ళకి. మేము గుడ్డివారం అంటే అవును, వాళ్ళు గుడ్డివాళ్ళు అనడానికి మనం కొన్ని కారణాలు మనం ఆలోచించాం. వాళ్ళని వాళ్ళు చూసుకోలేకపోయారు. వాళ్ళ యథార్థమైన రూపాన్ని వాళ్ళు చూసుకోలేకపోయారు. వాళ్ళ నిజ స్వరూపాన్ని వాళ్ళు చూసుకోలేకపోయారు. మన నిజ స్వరూపాన్ని మనం చూడలేక తప్పులెన్ని వారు తమ తప్పులు ఎరుగరు. వాళ్ళ తప్పులు మాత్రం ఎరుగరు, కానీ ఊరోళ్ళ తప్పులు మాత్రం పెద్దదిగా కనిపిస్తాయి. వాళ్ళ తప్పులా ఏముందిలేండి అని అంటారు, కానీ ఊరోళ్ళ తప్పుల్ని భూతద్దాలు పెట్టి వెతుకుతుంటారు, మైక్రోస్కోపులు పెట్టి వెతుకుతుంటారు. అనగా ఏం చేశాడు అతను ఏం మాట్లాడాడు, అతను ఏం మెసేజ్ పెట్టాడు, అతను వాళ్ళతో ఇట్ట అన్నాడు. ఏ పని కొంతమందికి సాడీకోరుల్లాగా అపవాది యొక్క అనుచరుల్లాగా కొంతమంది ఇలా తిరుగుతూ ఉంటారు. స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. నిలిచి ఉన్న గుడ్డితనం నిలిచి ఉంది కాబట్టి కొన్ని విషయాలు 5 విషయాలు వాళ్ళు గ్రహించలేదు. వాటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వాళ్ళు గ్రహించినటువంటి 5 విషయాలు ఏంటి? నెంబర్ 1, యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువవాడు దొంగయు దోచుకుని ఉన్నాడు. స్తోత్రం. ఎవరో గురించి కాదు దొంగ దోచుకునేవాడని. 9:41లో మీ పాపం నిలిచి ఉంది అని చెప్పాడు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక, మీలో చాలామంది, లేకపోతే మీరందరూ ద్వారమున ప్రవేశింపక, నేను ద్వారమున ప్రవేశించాను, మీరు ద్వారమున ప్రవేశించలేదు. వేరొక మార్గమున మీరు ప్రవేశించడం లేదు. వేరొక మార్గంలో, వేరొక విధానములో, అన్యాయపు విధానములో, శరీర సంబంధమైన విధానములో మీరు ఎక్కుతున్నారు, ప్రవేశిస్తున్నారు. మీరు ఎవరు అంటే దొంగ. స్తోత్రం. వాళ్ళు దొంగలు అనే సంగతిని వాళ్ళు గ్రహించలేకపోయారు. నువ్వు ఏమై ఉన్నావో నువ్వు గ్రహించాలి. నువ్వు ఏమై ఉన్నావు అనేది నువ్వు గ్రహించకపోతే, నువ్వు చూడకపోతే, నువ్వు ఆత్మలో చూడకపోతే నువ్వు గుడ్డివాడివని అర్థం. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి దొంగ అని గ్రహించాలి. మలాకీ గ్రంథంలో మనం గమనిస్తే 3వ అధ్యాయం, మేము యెహోవా అయితే ఏమి దొంగలించామండి? ఇది బాగుందే. ఆయన ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు, మేము భూమి మీద ఉన్నాం, మేము ఆయన దగ్గర దొంగతనం చేశామా అని మీరు అడుగుతున్నారు. మీరు నాకు 10వ భాగం ఇవ్వలేదు, అందువల్ల దొంగలిస్తున్నారు. ఆ 10వ భాగపు ధనాన్ని మీరు సొంత ఖర్చులకు వాడుకుంటారు, మీరు దొంగలిస్తున్నారు, మీరు దొంగలే అని దేవుడు కన్ఫర్మ్ చేసి చెప్పాడు. మేము గుడ్డివారం అంటే గుడ్డివారే అని ఖచ్చితంగా చెప్పలేదు, కానీ గుడ్డివారే అన్నట్టుగా యేసు ప్రభువు వివరించాడు. మేము దొంగలమా అంటే దొంగలే. ఒకటి, వాళ్ళు దొంగలు అనేటువంటి సంగతి వాళ్ళు గ్రహించుకోనలేదు. స్తోత్రం. మన నిజస్వరూపాన్ని ఎప్పుడు గ్రహించాలి, మన ట్రూ కలర్ని మనం ఎప్పుడో తెలుసుకోవాలి. 2వ విషయం, యోహాను సువార్త 10వ అధ్యాయంలోనే 1వ వచనంలో చివరి భాగంలో, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడు. 2వది, వాళ్ళు దోచుకునేవాళ్ళు. ఏం దోచుకుంటున్నారు? ఏం దోచుకున్నారు? జ్ఞానమును తాళపు చెవిని మీరు ఎత్తుకొని పోయారు. మీరు ప్రవేశించరు, ఇక్కడిని ప్రవేశింపనియరు. వాడిని మీ మతంలో, మీ యూదా మతంలో కలుపుకోవడానికి అన్యుడిగా ఉన్నోడో వాడిని తీసుకొచ్చి, గ్రీసు దేశస్తుడిగా ఉన్నోడిని తీసుకొచ్చి కన్వర్షన్ చేస్తూ, మత మార్పిడి చేస్తూ, నిజమైన విధానం మాది ఏదంటే మోసపుచ్చుతూ మీరు అలా చేస్తూ ఉన్నారు. స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీరు దోచుకుంటున్నారు. వాళ్ళ దగ్గర అన్యాయంగా వాళ్ళు తీసుకొచ్చిన మేకపిల్ల అది అపవిత్రమైందని, గొర్రెపిల్ల అపవిత్రమైందని, గువ్వ అపవిత్రమైందని, పవిత్రమైంది ఇక్కడ ఉందని ఎక్స్చేంజ్ చేస్తూ, క్రయ విక్రయాలు చేస్తూ, దేవాలయాన్ని దొంగలగోగా మార్చి వాళ్ళ దగ్గర 10వ భాగాల్ని దోచుకుంటున్నారు. లేవీలైన వాళ్ళు, యాజక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు అలా చేస్తున్నారు. స్తోత్రం. ఎంత విచారకరమో చూడండి. మనం ఆలోచిస్తున్న విషయం, ఒకటి వాళ్ళు దొంగలు అనే సంగతి వాళ్ళు గ్రహించలేదు. 2వది వాళ్ళు దోచుకునేవాళ్ళు అనేవాళ్ళు గ్రహించలేదు. యెరూషలేములో యెరికోకు వెళ్తున్న మనుషుడు దోచుకోబడ్డాడు.
స్టీలింగ్ కాదు, రాబరీ జరిగింది. బ్యాండిట్స్ బందిపోటు దొంగలుగా మారారు. మామూలు దొంగలకి బందిపోటు దొంగలకి తేడా ఉంది. మీరు దోచుకొనివారు. దొంగల గుహగా మారింది దేవుని మందిరం. దొంగల గుహగా మార్చారు కనుక మీరు ఇప్పుడు బందిపోటులాగా, సీనియర్ దొంగలాగా, ఇక ఏమాత్రం సరిచేయబడని, సంస్కరించబడని, సవరించబడినటువంటి, నూతన పరచడం అసాధ్యమైనటువంటి దొంగల్లాగా మీరు మారిపోయారు. దొంగలే. దేవుని సేవకులు అనబడిన వాళ్ళు దొంగలుగాను, విశ్వాసులు దొంగలుగాను, ఇలా దొంగలుగా ప్రతివాడు దొంగే. దొరలు ఎవరు లేరు. దొర దేవుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు దొరలు కాదు. మనందరం దొంగలమే. కాకపోతే కొన్నిసార్లు తప్పులు చేసి, పొరపాట్లు చేసి దొరికిన దొంగలు కొద్దిమంది ఉన్నారు, దొరకని దొంగలు ఎక్కువ ఉన్నారు. ఈ దొరకని దొంగలు దొరికిన దొంగల మీద వాళ్ళు అట్టంటే ఇటంటే, మేము అలా కాదండి, మేము మంచివాళ్ళం, మేము పరిశుద్ధులం, భక్తిపరులమో ఎన్నో వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటుంటారు. రెండో విషయాలు మనం ఇప్పటిదాకా ఆలోచించాం. వాళ్ళు దొంగలని నెంబర్ 1. రెండోది దోచుకునే వాళ్ళు అని వాళ్ళు గ్రహించలేదు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 10వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. అన్యుల స్వరము అవి ఎరగవు. అన్యుల స్వరము అవి ఎరగవు గనుక అన్యుని ఎంత మాత్రం వెంబడిపక. ఇక్కడ చూడండి 5వ వచనంలో అన్యుల స్వరము అని మొదట అన్యులు అనే బహువచనం ఉపయోగించాడు. తర్వాత అన్యుని ఎంత మాత్రం, అన్యులు లేకపోతే అన్యుడు, బహువచనము ఏకవచనము రెండు అక్కడ ఉపయోగించబడ్డాయి, ఒకే వచనంలోనే. బట్ దే విల్ రన్ అవే ఫ్రమ్ స్ట్రేంజర్స్ అండ్ నెవర్ ఫాలో దెమ్ బికాస్ దే నో ఇట్స్ ద వాయిస్ ఆఫ్ ఎ స్ట్రేంజర్. స్తోత్రం. మూడోది, ఈ అన్యజనుడు ఎవరు? అన్యజనులని కాదు, అన్యుడు ఎవరు? ఈ పరాయి వాడెవడు? ఈ కొత్త వాడెవడు? యమ్మాయి దారికి వెళ్ళేవాళ్ళు మూడవ వ్యక్తి యేసు ప్రభు మరురూపంలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన అన్నారు, నువ్వు అన్యజనులాగా ఉన్నావే, అన్యుడిలాగా ఉన్నావే, కొత్తవాళ్ళలాగా ఉన్నావే, ఇది తెలియదు ఇవన్నీ అని మాట్లాడటం ఆరంభించారు. దేవుడు అన్యుడుగా మారిపోయాడు కొంతమందికి. గురువు శిష్యులకి అన్యుడిగా మారిపోయిన సందర్భం అది. స్తోత్రం, స్తోత్రం. మూడో విషయము, అన్యజనులని భావించి లేకపోతే అన్యులని వాళ్ళు గ్రహించుకొనలేదు. వాళ్ళు దొంగలని, వాళ్ళు దోచుకుని వారని, వారు అన్యులని, వాళ్ళ స్వరాన్ని గొర్రెలు వినవని. సమాజ మందిర బహిష్కరణలు మీరు చేయగలరేమో కానీ ఈ మానవ గొర్రెలు, శిష్య గొర్రెలు మీ స్వరం వినవు. మీరు అన్యజనులు, వాటికి అన్యులు, మీ దగ్గర నుంచి పారిపోతాయి. ఈ గుడివాడి పరిస్థితి కూడా అంతే. చూపు పొందిన వాడు మీ దగ్గర నుంచి పారిపోయాడు. వాడు మిమ్మల్ని వెలివేశాడు. ఒక విధంగా చెప్పాలంటే మీరు వాడిని వెలివేశాడనే దానికన్నా అన్నట్టుగా ప్రభువు మాట్లాడాడు. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 12వ వచనం. జీతగాడు గొర్రెల కాపరి కాడు, గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలు పట్టి చెదరగొట్టును. 13వ వచనం రాయబడింది, జీతగాడు జీతగాడే కనుక గొర్రెల గురించి లక్ష్యము చేయక పారిపోను. స్తోత్రం. సేవలోకి వచ్చిన తర్వాత జీతం కావాలని జీతాల కోసం పనిచేసేవాళ్ళు. అయినా నాకు జీతం ఏంటి? సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నాకు జీతం. ఇది సంస్థ అంట కదా, దీంట్లో ఎంత ఇస్తారు డబ్బులు అని నా దగ్గరికి చాలామంది సేవకులు వస్తుంటారు. చూడండి, పనివాడు జీతమునకు పాత్రుడే కదా అని బైబిల్ కొటేషన్లు వాళ్ళు చెప్తున్నారు. కరెక్టే, పనివాడు జీతానికి పాత్రుడే. జీతం ఇచ్చేది ఒక సంస్థ నాయకుడు కాదు, జీతం ఇవ్వాల్సింది ప్రభు. మిమ్మల్ని పిలిచింది సంస్థ నాయకుడు కాదు. స్తోత్రం, హల్లెలూయా. తన జీవితంలో 30 సంవత్సరాలకు పైగా తిరిగి బయటంతా తిరిగినట్టు ఒక వృద్ధుడైనట్టు దేవుజనుడు నా దగ్గరికి వచ్చాడు. శాలరీ కావాలి, జీతం కావాలి, సంస్థ కాబట్టి జీతం కావాలని వచ్చాడు. ఆయనకి పెన్షన్ వస్తుంది, ఇంకా వేరు వేరు విధాలు సంపాదించుకుంటున్నాడు. అయినప్పటికీ డబ్బులు కావాలి, డబ్బుల కోసం వస్తున్నారు. జీతగాళ్ళు. దేవుడి వాక్యం రాయబడింది, జీతగాడు జీతగాడే. జీతగాడు ఎప్పుడు కాపరి కాలేడు. జీతగాడు కాపరిగా పనిచేసినప్పటికీ కూడా నిజమైన కాపరిగా ఉండలేడు. వేరొక చోట జీతం ఎక్కువ ఇస్తే అటు వెళ్ళిపోతారు. తాను పిలిచిన శిష్యులకి జీతం వాగ్దానం చేయలేదు. మీకు నెల నెల అంత జీతం ఇస్తా అని చెప్పలేదు. మోషే యెహోషువకి ఎంత జీతం ఇచ్చాడు? ఏలియా ఎలీషాకి ఎంత జీతం ఇచ్చాడు? ప్రభుత్వం జీతాలు ఇస్తుంది, ఇప్పుడు వేతనాలు ఇస్తుంది, గౌరవ వేతనం. ఎందుకు గౌరవం ఎందుకో వేతనం ఎందుకో మరి
ఏ పని చేశారని మన వాళ్ళు ఏమి ఎలగబెట్టారని గౌరవ వేతనాలు? దేవుని స్తోత్రం. నేను పని చేస్తున్నప్పుడు, నేను దేవుని తోటలో పని చేస్తున్నప్పుడు దేవుడు నాకు జీతం ఇస్తున్నాడు. గాడ్ ఈజ్ ప్రొవైడింగ్. దేవుడు నాకు ఇస్తున్నాడు. రివార్డ్ ఆయన దగ్గర ఉంది. గౌరవపూర్వకంగా జీవించరు కానీ గౌరవ వేతనాలు వీళ్ళకి కావాలి. గౌరవపూర్వకంగా మనం జీవించినప్పుడు, మనం యేసును గౌరవిస్తూ జీవించినప్పుడు ఆయన దగ్గర నుంచి ప్రతిఫలం పొందుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్యజనులు. 4వది జీతగాళ్ళు. 5వ విషయం చెప్పి ముగించేస్తాను. అక్కడ రాయబడింది, ఒక పోలిక చెప్పబడింది. 12వ వచనంలో తోడేళ్ళు అనే మాట రాయబడింది. తోడేలు చదవండి ఆ మాట. స్తోత్రం. తోడేలు వచ్చుట చూచి, తోడేలు వచ్చుట చూచి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును. తోడేలు వస్తుంది, తోడేలు వస్తాయి, క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, చీల్చేటువంటి తోడేళ్ళు వస్తాయి. తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. స్తోత్రం. తోడేలు దుర్బోధకులు, ఫాల్స్ టీచర్స్, దుర్బోధకులు వస్తున్నారు. అనగా పరిసయ్యులు, శాస్త్రులు, సదూకయ్యులు అనబడిన వాళ్ళు, యూదులు, యాజకులు అనబడిన వాళ్ళు దుర్బోధకులే, తోడేళ్ళు లాంటి వాళ్ళే. తోడేళ్ళు లాంటి ఈ ప్రజలు, తోడేళ్ళు లాంటి పరిసయ్యులు, చూపు పొందుకున్నటువంటి గుడ్డివాడు అనేటువంటి ఈ గొర్రె మీద, ఈ గొర్రె పిల్ల మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నాడు. స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. వాళ్ళు గ్రహించుకొనలేదు. వాళ్ళు దొంగలని, దోచుకుని వారని, వారు అన్యులని, వారు స్తోత్రం జీతగాళ్ళని, అంతేకాకుండా వారు తోడేళ్ళని వాళ్ళు గ్రహించలేకపోయారు. మనం ఏమై ఉన్నామో మనం గ్రహించగలిగి ఉండాలి. మనం ఏమైనా అంటే అది దేవుని కృప వలన అయ్యాము, కృప వలన అయ్యాము అనే సంగతిని మనం గ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనాలు. మేమేమై ఉన్నామో తెలుసుకోలేని, మేమేమై ఉన్నామో అని చూసుకోలేని గుడ్డితనంలో మేము ఉన్నాం. నువ్వు చెప్పిన సంగతులు అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆత్మీయం మా గుడ్డితనం నిలిచి ఉంది. రక్షింపబడిన దగ్గర నుంచి పొరలుగా రాలాల్సినట్టు మా కనుల్లోంచి పొరలు రాలిపోవడం లేదు, అలాగే ఉండిపోయినాయి. కాబట్టి మాకు విశాలమైన దృష్టి మీరు మాకు కలుగు చేయండి. స్పష్టమైన దృష్టిని మీరు మాకు కలుగు చేయండి. నిలిచి ఉన్నట్టు మా పాపాన్నైనా గుడితనాన్ని తొలగించమని వేడుకుంటున్నాం. మేము దొంగలమని, దోచుకునేవారమని, అన్యులమని, జీతగాళ్ళమని, అంతేకాకుండా తోడేళ్ళ లాంటి వాళ్ళమని మేము గ్రహించగలడు సాయం చేయండి. మాలో పరివర్తన మీరు కలుగు చేసి నడిపించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే వచ్చే ఎపిసోడ్లో, అనగా రేపటి ఎపిసోడ్లో, రేపు ఉదయకాలం ఇదే సమయంలో కలుసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.